అరే మంచి సుదర్శన్ ఉంది కదా, అందులో సర్లేని నీకు ఎవరికి 4 టికెట్లు చెప్పరా. పోనీ 2 పోనీ. అరే రే 1 టికెట్ రా సుదర్శన్లో, నాకు చాలు. రే రే ఏది ఇట్లా పర్లేదు, 1 టికెట్ ఏ పొక్కలైనా పర్లేదు ప్లీజే. అరే రే ప్లీజ్ రా, అసలు బాబు సినిమా చూసి చాలా రోజులైంది. అరే సర్లేరుకి లేవన్నావు, పోనీ అలా వైకుంఠ పొలంకైనా చూసలేరా బాబు పెట్టి డబ్బులు ఇస్తున్నా కదరా, ఇస్తున్నావు ఏంటి? వేస్ట్ ఫెలో, హీ సో క్యూట్. అరే మావాడు కలెక్షన్ చూసావా? సంక్రాంతి మొగుడురా ఎంతైనా మావాడు. మీ వాడు ఇప్పుడు అయ్యాడేమో, మావాడు ఎప్పటి నుంచో మొగుడు. దేనికి? సంక్రాంతికి బే. రే మీ వాడు కలెక్షన్స్, మావాడు పార్కింగ్ కలెక్షన్స్ ఎంత ఉండో తెలుసా? ఏ పార్కింగ్ లో పని చేస్తున్నారా? పార్కింగ్ లో పని చేయడం కదా, పార్కింగ్ లో పనిచేసేవాడు చెప్పాడు. ఆడికి నీలాగే పని బాట్లేనట్టుంది. అయినా మీతో మాకు డిస్కషన్ ఏంట్రా? వర్తి క్యాండిడేట్స్ మీరెంత, మీ కలెక్షన్స్ ఎంత? మార్కెట్లో వర్తి లేదు కానీ ప్రతి నా కొడుకు మావర్తి గురించి మాట్లాడేవాడు. రైతు బజార్ మార్కెట్ లో పనిచేసావుగా నువ్వు. పిలుగుతున్నా కొడుకు. ఏంట్రా ఈసారి మీ వాడు రావట్లేదంటగా? రే ఇండస్ట్రీ వెల్ఫేర్ కోసం ఆలోచించి మీ హీరో కోసమే పోస్ట్ పోన్ చేసుకున్నాడు రా. మీ వాడు సంగతి ఏంట్రా? మై హీరో బాబు ట్వీట్ చేయలేదా? అయితే ఈసారి సంక్రాంతి మూవీలు ఎవరు లేరంటావు? ఎందుకు లేరు? జనీలాకి ఆరెంజ్ సినిమాలో చిమజక్ ప్రపోజ్ చేస్తాడే ఆయన. ఆ సినిమా కూడా పోస్ట్ పోన్ అయిందిరా. ఇప్పుడు నాని సినిమా చూసా చూడు, దాంట్లో మహేష్ బాబుకి చైల్డ్ ఆర్టిస్ట్ కింద చేశాడు చూడు. మహేష్ బాబు అల్లుడు ఆయన వస్తున్నాడు. ఏం చైల్డ్ ఆర్టిస్ట్ కాదురా, పెద్దోడైపోయాడు హీరో. ఈయన ఆచార్య సినిమాలో ఆచార్య వస్తుందా? కంగారు పడకండి, ఆగండి. ఆచార్య సినిమాలో చిరంజీవి గారు ఉన్నారే, వాళ్ళ అల్లుడు ఈయన. అర్థమైంది, ఈసారి మొగుళ్ళు కాదు అల్లుళ్ళు వస్తున్నారు అంతేగా. సర్లే అట్లగే పోదాం, టికెట్లు బుక్ చేయి. అవి కూడా దొరకట్లా ఎందుకో. 50% ఆక్యుపెన్సీ. మంచిది, నెట్ఫ్లిక్స్ పెట్టు, సిరీస్ చూద్దాం. సబ్స్క్రిప్షన్ ఎవడేస్తాడరా? నీది ఉంది కదరా. ఏంటది? సార్ మే కమ్ ఇన్ సార్? Yes. ఇంతమందికి లీవా? ఇంపాసిబుల్. పనోడు చేస్తాడా? సార్ ప్లీజ్ సార్, మా అమ్మమ్మ వాళ్ళ పేరెంట్స్కి బాగాలేదు సార్. సార్ లీవ్ తీసుకుని చాలా రోజులైంది సార్. సార్ మా వైఫ్ ప్రెగ్నెంట్ అయ్యేలా ఉంది సార్, లీవ్ కావాల్సి వస్తుంది. సో వైఫ్ ప్రాబ్లం సార్, అవాయిడ్ చేయలేము. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు కూడా మరి శాలరీస్ కట్ అవుతాయి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అయినా ఇంకో వారం ఉంది కదనే సంక్రాంతికి, అప్పుడే లేబులేంది. ఏంట్రా అందరు అవైలబుల్ ఉన్నారు? ఎల్లుండే కదా సంక్రాంతి, లీవ్లు వద్దా? ఓ అవును కదా సార్, మర్చిపోయాను సార్, పనిలో పని పండగని. ఓహో సార్ లీవ్ ఏంటి సార్? వర్క్ ఈస్ ఇంపార్టెంట్, వర్క్ ఈస్ వర్షిప్. కరెక్ట్ కరెక్ట్ సార్, అందరూ లీవ్ తీసుకుంటే పని ఎవరు చేస్తారు సార్? కరెక్ట్ కరెక్ట్ సార్, ఎవరున్నా లేకున్నా మీరు మాత్రం వర్క్ చేస్తూనే ఉంటారు కదా సార్, ఈసారి మీరు లీవ్ తీసుకోండి. రే అర్రపతం కూడా ఉన్నాడా పోయాడా? అరే 6 గంటలు కట్ చేశారా? నేను 12 రా అరుస్తున్నా కూడా వినిపించట్లేదా? అరే ఫోన్ పెట్టారా నువ్వు? ఫస్ట్ ఫోన్ పెట్టే. హలో, అరే అరే మీ ఇంటి మీద కైట్ పడి ఇంకొంచెం తెచ్చిస్తావా? నేను రాలేను రా, దమ్ముంటే నువ్వే వచ్చి తీసుకో.
అరే అరే తోపౌండ్ రా. ఒమిక్రాన్ రా. అరే నువ్వు కూడా ఫోన్ పెట్టే ఫస్ట్. కావాలంటే రేయ్ ఆ బ్లూ నాదిరా, నా జోలు రా చెప్తున్నా. రేయ్ దూరం పోరా ప్లీజ్. ఎరుపు నాదిరా. ఎరుపు దమ్ముంటే నా దగ్గర రండి రా. లాగ్ లాగ్ లాగ్. అరే బ్లూ నాదిరా, నా జోలు రా ప్లీజ్ రా. దూరం పోరా. ఎరుపు నాదిరా. ఎరుపు దమ్ముంటే నా దగ్గర రండి రా. ఎరా నువ్వు వెళ్ళట్లే దూరు? లేదురా, ఇచ్చిందే 2 days. ఇలా తనకే సరిపోద్ది, ఇంకేం వెళ్తాం. సరే అయితే బాయ్. బాయ్. రేయ్ పండగకి ఇంటికి వెళ్తున్నా అన్నారు. ఈసారి పండుగ ఇక్కడే చేసుకుందాం రా. వాడలోట్లు చేసేవాడు కదరా, పండగ తోడుండేవాడు. వీకెండ్ ఫ్రెండ్ రా, పండగదే ఉంది, ఉగాది కూడా వస్తుంది. 10 మంది కూడా రా. సిండ్రిల్లా రే ప్లాన్స్ ఏంటి? ఇదిగో మా ఇంట్లో ఓనర్ కూడా లేడు, కంపోజ్ చెప్తా. రే మా ఇంట్లో వద్దంటున్నారా? రే నేను 5th class స్టూడెంట్వా, ఎద్దులో ఎదిగే వద్దా? అయినా వద్దంటున్నారా? నీకు చెప్పా రా కంపోజ్ మంది వద్దాం. అరే రోజుకి 1,00,000 పైన కేసులు, 10,000 పైన డెత్తులు. అరే ఆపే ఆపే ఆపే, న్యూస్ ఛానల్ కన్నా నువ్వే చెప్తున్నా కదరా ఎదవా. नमस्कार, our country in this world is facing COVID-19. అయ్యో అవునా? సరే మమ్మీ, మేమైతే జాగ్రత్తగా ఉంటాం, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఓకే బాయ్. రేయ్ మా కజిన్ ఒకటి కేరళలో ఉంటాడు రా, ఆడికి కోవిడ్ పాజిటివ్ అంట. ఇప్పుడు 14 days క్వారంటైన్ అంట. వాడు ఫుల్ దగ్గు, జ్వరము, బాడీ పెయిన్స్. అరే క్వారంటైన్ అంటే ఏం చేయాలి? క్వార్టర్ దాకా ఇంట్లో వండాలి. రేయ్ సర్లే ఏం చేస్తున్నావు? చాయ్ బనానా నాత. రే ఇటు చూడు, ఇడికి ఒక్కసారి కూడా కోవిడ్ రాలేదంటారా పాపం. ఇప్పుడు ఇటు ఉండాలి క్వారంటైన్లో. పాపం నాకు 2 సార్లు వచ్చింది. నాకు ఒకటేసారి వచ్చిందిరా. బెటర్ లక్ నెక్స్ట్ టైం. అరే ఏం చేసినావురా? ఏం చేసినా? మస్తు పెట్టినావులే జాక్పాట్. ఇంత చిన్న వయసులోనే జాబ్ పెట్టి మన గ్యాంగ్ పరువు నిలబెట్టినవరా. అచీవర్స్ సారే జీవితానికి. ఇంకా కొద్ది కిందకి బాతికలు వచ్చాయి నాకు. ఇంకో జాబ్ రాకపోతే ఇంటికి దొబ్బేమంటాడు మా నాన్న. అయినా వచ్చేవారు నువ్వు. తీరా రే మావా, మందు సరిపోవట్లేదురా. శాలరీలు సగమేస్తున్నారా, అడ్జస్ట్ చేసుకో. ఇలా శాలరీలు ఇవ్వక, బోనస్లు ఇవ్వక, తాగేది ఎలాగా, తినేది ఎలాగా, కొంపలు పంపేది ఎలాగా? పోనీ మనం ఖాళీ కూర్చుంటున్నావా? పనులు చేస్తున్నాగా. అవును, మిట్ట మధ్యాహ్నం మంది వేస్తున్నాగా. పోనీ గోవాకు పోదామా? కుప్ప పగిలిపోద్ది, డబ్బులు ఎవడిస్తాడు? ఈ మామయ్య మొగుడా? అంటే అక్కడ లిక్కర్ చీప్ అని. పోనీ చీప్లకి రాద్దామా? రేయ్ ఏంద్రా ఇంత తక్కువ అంటుంది? లోపల పోయి ఇంకేమైనా అవసరం లేని ఉంటే తీసుకురాబో. నువ్వు లేకపోతే ఫుడ్ ఎవరు వండుతారా? రేయ్ నువ్వు ఈ 2010 జోక్ లేకరా ప్లీజ్. ఓకే ఓకే. రేయ్ నువ్వు వద్దులే. ఈ నైట్ కర్ఫ్యూ లేదురా బాబు. వైరస్ కూడా నైట్ షిఫ్టా? ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. 1 నెల మొత్తం
రైస్ పెట్టేది నేనే, కర్రీస్ తెచ్చేది నేనే. నెక్స్ట్ 2 months బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అని నేనే ఆర్డర్ చేస్తా. అంతేనా? రేయ్ నెక్స్ట్ 2 months చార్జర్, ఇయర్ ఫోన్స్ అన్ని వైర్లు నేనే అరేంజ్ చేస్తా. ప్లగ్కి ఇవ్వడం ఛార్జింగ్ పెడితే తీమని కూడా అడగనరా నేను. వచ్చే 2 నెలలు ఇల్లు మొత్తం నేనే క్లీన్ చేస్తా. మీ బట్టలు ఉతికేది నేనే, అంట్లు తోమేది నేనే. నేను బాత్రూమ్ కూడా అడుగుతారా? యాదవ్ కూడా అవసరం లేదు, పైసలు సేవ్ అవుతాయి. నేను ఇంట్లోంచి ఏం తెచ్చుకున్నా అన్ని మీకేరా, అన్ని మీకే. మనం ఎప్పుడు సిట్టింగ్ చేసినా స్టఫ్ మందు నేనే సప్లై చేస్తా. మంచి కాస్ట్లీ స్కాచ్ అమ్మా, చూసుకోండి మరి. మీలో ఎవడు అమ్మాయిని తెచ్చుకున్నా అన్ని నేనే సప్లై చేస్తా. అరే నా రూమ్ కూడా మీకే ఇచ్చేస్తారా, ఎంజాయ్. మా ఇద్దరికి గర్ల్ ఫ్రెండ్స్ లేరనే కదరా నీ కాన్ఫిడెన్స్? ఎనీవేస్ ఈ 3 months మీ ఇద్దరి రెంట్లు, వైఫై బిల్లు, కరెంటు బిల్లు, ఓటీటీ సబ్స్క్రిప్షన్లు, పెట్రోల్ కూడా నేనే చూసుకుంటా, మంది ఇంక్లూడెడ్. పైసలు తక్కువైతే అప్పు చేయడానికి కూడా రెడీ. నీకు పిల్లని కూడా సెట్ చేస్తా. ఏమప్పా మాట కూడా పడిపోయింది అది? ఏమి కన్ఫర్మ్ రా, ఈసారి సంక్రాంతికి నా బస్ టికెట్ నీదే. పిల్లలు రా మీరు, చూపి. రేయ్ మాట మీద నించుంటావు కదా. ఏయ్ మీకు తెలుసు నేను నేల మీద కంటే మాట మీద ఎక్కువ.